క్రేవింగ్ అనిపిస్తుంది. మీరేంటి? బెల్లం జీడిపప్పు పాకం. పన్నీర్ ఉందో చికెన్ ఉందో నాకేం తెలుసు. చికెన్ తో జిలేబీలు చేస్తారా? అట్లుంటది మనతోని. అంటే మాకు చంద్రకళ అంటే నయనతార గారు గుర్తొస్తారు కానీ జీడిపప్పు పకోడీ. జీడిపప్పు పకోడియా? వెరీ నైస్. వెళ్ళారు ఎప్పుడైనా కిచెన్ లోకి? బానే ఎక్స్ట్రాల్ చేస్తున్నా. ఏదైనా కుక్కుతారు. నేను తెలియదు సార్, కుక్కారు. బాగా భయపెట్టడం, హింస పెట్టడం అట్లాంటి. అది చూడడం ఇష్టం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? లవ్ స్టోరీస్ ఉన్నాయి మీకు? కాజు బర్ఫీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ప్లేస్ ఇష్టం అయితే ప్లేస్ జాబ్ పెట్టుకోవాలా? ప్లేన్ లో అటెండెంట్ గా కూడా పనిచేయచ్చు. బాగుంది బజ్జీ. పెనం నుంచి నోట్లో కంటే ఇదే. నాకు ఎందుకో కొడతాను సీనా. నడుస్తూ నడుస్తూ డబక్ పడిపోతా. అలా నడవడం ప్రాక్టీస్ చేయాలి రోజు. దాన్ని మడత కాజా ఎందుకంటారా? అన్ని మడతలు ఉంటాయి కాబట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి పేకుతారు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న పేకుతారు. చాలా అందంగా ఉంటారు. అయిందా? బాగైందా? నా బిర్యానీకి ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పండి, అడ్రస్ వస్తారు అందరూ. అడ్రస్ పెట్టి ఫాస్ట్ పెట్టి అడ్రస్ నువ్వు. సీరియస్ అయితే రెండు, సీరియస్ కానీ చాలా. అట్లుంటది మనతోని. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హలో అమిగోస్, వెల్కమ్ టు ఇండియా క్లిట్స్. అండ్ రైట్ నౌ నాతో పాటు ఇప్పుడు ఉన్నారు శశివర్ధన టీమ్, రక్షిత్ అట్లూరి అండ్ కోమలి ప్రసాద్. లెట్స్ టాక్ విత్ దెం. నమస్తే. హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? వి ఆర్ సూపర్. సో స్వీట్ ఆఫ్ యూ, బోత్ ఆఫ్ యూ. అండ్ ఈ రోజు మన కార్యక్రమం ఏంటనేది అడిగే ముందు ట్రైలర్ చూసా. ట్రైలర్ చాలా క్యూట్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఏమంటారు, ఆ లవ్ స్టోరీ ఉంటది కదా మన లైఫ్ లో, ఒక టీనేజ్ టైమ్ లో ఒక లవ్ స్టోరీ ఉంటది కదా, ఆ రిమెంబరెన్స్ అనేది కనిపించింది. సో వాట్ అబౌట్ శశివర్ధన? రియలీ ఎక్సైటెడ్ మేము కూడా శశివర్ధన కోసం. మీరు అన్నట్టుగానే ఒక క్యూట్ పొయిటిక్ మెలోడియస్ లవ్ స్టోరీ. ఓకే. అది కూడా గోదావరి జిల్లాలో జరిగే ఒక అరటి తోటలు, మంచి పచ్చని పొలాలు, గోదావరి. చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. ఫస్ట్ నాకు నోస్టాల్జియా గుర్తొచ్చింది. అంటే కొన్ని థింగ్స్ బాగానే టచ్ చేశారు అనిపించింది, నోస్టాల్జియా థింగ్స్ అన్నిటిని. లైక్ స్టార్టింగ్ లో కొన్ని థింగ్స్ ఏమేమి దీనిలో కలిపారు? RX-100 బైక్ గానీ, సైకిల్ గానీ, సైకిల్, లేడీ బర్డ్ సైకిల్, అన్ని ఎలిమెంట్స్ అట్లా పీరియడ్ 2007 లో జరిగింది. చిరుత పోస్టర్లు, మనకి అతిథి రిలీజ్ అయిన కాదు, లేడీ బర్డ్ సైకిల్ మీరు వచ్చా మీకు? ఆబ్వియస్లీ నేనే డ్రైవ్ చేసా దీనిలో సినిమాలో. సైజీ అనుకున్నా. సైకిల్ ని కూడా సీజీలో డ్రైవ్ చేయవచ్చా? అంటే అది తెలిస్తే వాడేదాన్ని కాదు. సో అసలు స్టోరీ ఎప్పుడు అనుకున్నారు, ఎప్పుడు తీశారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి కదా? స్టోరీ అప్పుడు అనుకున్నాము, అప్పుడు తీసాము, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. నాకు ట్రైలర్ లో ఒక పార్ట్ నచ్చింది. వన్స్ ప్రేమించాలని డిసైడ్ అయితే యుద్ధం చేయాల్సిందే. నిజంగా అసలు జరుగుతుంది అలా రియల్ లైఫ్ లో? చెప్పండి. ఇప్పుడున్న ఈ జెన్జీ ఆల్ఫా టైమ్ లో ఎంత సింపుల్ గా కొన్ని విషయాలకి మనం ఫెడప్ అయిపోతున్నాం. డూ యు థింక్ దోస్ కైండ్ ఆఫ్ లవ్ ఇప్పటికి ఉంది అనుకుంటున్నారా? యా, డెఫినెట్ గా ఇప్పటికీ ఉంది, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టే శశివర్ధనే చాలా స్పెషల్. అప్పుడున్న పేషెన్స్ ఇప్పుడు లేదు. డెఫినెట్ గా అట్లాంటి పేషెన్స్ ఉంటేనే కాపురాలు నిలబడతాయి, లేదంటే ఎక్కువ డివోర్స్లే అవుతాయి. సరే, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఉన్నది స్వీట్ మ్యాజిక్ అనమాట. అది అందరికీ తెలుసు, విజయవాడలో స్వీట్ మ్యాజిక్ ఎంత స్పెషల్. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా స్వీట్ మ్యాజిక్ ఉంది. అయితే కొన్ని స్వీట్స్ ట్రై చేద్దాం అనిపించింది అనమాట. విత్ పర్మిషన్ విత్ రక్షిత్ అట్లూరి గారు అండ్ కోమలి గారు అనమాట. నా పర్మిషన్ లేదు. స్వీట్స్ అనగానే అన్నారు. రీజన్ తెలుసుకోవచ్చా? డైటింగ్ లావ్ అయిపోతాం. అవునా? మేమేమో అలా అవ్వట్లేదు. నా బాడీ కొంచెం తిన్నా ఇంత కనిపిస్తుంది బాడీలో. ఓకే. జిమ్ ఫ్రీకా ఏంటి మీరు? ఫిట్నెస్ ఫ్రీకా? ఎప్పటి నుంచి? ఫ్రీక్ అంటే అవసరం, ఫిట్నెస్ అవసరం కదా స్క్రీన్ కి. సరే, ఓకే. ఈ రోజు చీట్ మీల్ అని చెప్పను కానీ లైట్ చీట్ చేయాలి మీరు, ఓకేనా? సో రక్షిత్ గారు, ఏంటి అసలు స్పెషల్ ఏంటి ఇక్కడ మన స్వీట్ మ్యాజిక్ లో? అయితే విజయవాడలో నాకు తెలుసు, బట్ ఇక్కడ ఏంటి స్పెషల్? విజయవాడలో ఏం స్పెషల్స్, హైదరాబాద్ లో కూడా ఏం స్పెషల్. అంతేనా? నువ్వు అడిగినట్టుగా స్పెషల్ గా గోదావరి జిల్లా ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజాలు, కాపేశ్వరం కాజాలు, ఆంధ్ర పిండి వంటలు, ఆంధ్ర బొబ్బట్లు, పూర్ణాలు, జిలేబీ. తెప్పించండి. కాదు, మేము ఆయన ఒక్కొక్క స్వీట్ పేరు చెప్తుంటే మాకు ఇంత ఏమంటారు క్రేవింగ్ అనిపిస్తుంది. మీరేంటి నిన్న ఫేస్ చూడలేదా? దాన్ని క్రేవింగ్. నా క్రేవింగ్ అలానే వస్తుంది బయటికి. బెల్లం జీడిపప్పు పాకం. ఓకే ఓకే, స్వీట్స్ తీసుకురండి. సో టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఆ స్వీట్స్ లో ఒక్క స్వీట్ అట్లీస్ట్ ఎలా తయారు చేస్తారో మేకింగ్ అనేది నేను చెప్పాలి కోమలి గారు. అట్లీస్ట్ ఒక్క స్వీట్, అట్లీస్ట్ ఫస్ట్ స్వీట్స్ నేమ్స్ చెప్పండి. మీకు తెలిసిన స్వీట్స్ నేమ్స్ చెప్పండి ఇందులో.
నాకైతే నా ఫేవరెట్ కనిపిస్తుంది. ఏంటి? దానికోసం నేను యుద్ధంకి వెళ్ళమన్నా వెళ్తా. ఆ. నేను తినే ఏకైక స్వీట్ హ్మ్. మోతిచూర్. మిగతావి నేమ్స్ ఎవరు చెప్తారు? మిగిలినవి ఇదేదో జిలేబీ, ఆ. జాంగ్రీ జిలేబీ, జాంగ్రీ జిలేబీ కాదు, పన్నీర్ పన్నీర్ జిలేబీ. అది ఇప్పుడు పన్నీర్ ఉందో చికెన్ ఉందో నాకేం తెలుసు. ఇది కాకినాడ కాజానా? చికెన్ తో జిలేబీ చేస్తారా? అంటే ఆ. చెప్తున్నా, ఇది కాకినాడ కాజా కదా? ఓకే, మీరు చెప్పండి, కరెక్ట్ కదా లాస్ట్ లో చెప్తాం. ఇప్పుడు ఒక్కటి కరెక్టే కదా చెప్పండి. Next చెప్పండి. ఇది బాదుషానా? కాదు. కాదు. మరి నేను చెప్పాలా? నాకు కూడా తెలియదు బానే ఎక్స్ట్రాల్ చేస్తున్నారు. యాక్చువల్లీ. ఆ స్వీట్ మీద ఒక పాట కూడా ఉంది, అవునా? చాలా పాపులర్ పాట. కాకినాడ. మీకు కాదు కదా, ఇది మీ ఫేవరెట్ హీరో పాట. ఇదా? Yeah, NTR చెప్పండి, కనిపెట్టండి. ఏంటి? ఇంకా మీరు ఎన్టీఆర్ ఫ్యానే కాదు, ఈ వీడియో తర్వాత ఆ స్వీట్ పేరు మీరు కనిపెట్టలేదు. అలా చెప్పొద్దు. హింట్ ఇవ్వండి ఒక ఫస్ట్ ఎన్టీఆర్ గారి సినిమా, అదే హింట్. ఎన్ని ఎన్ని సీతో స్టార్ట్ అవుతుంది. సినిమా పేరా? పాట పాట పేరు, పేరా? పాట పేరు, ఐటమ్ పేరు. చీమ 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 చీమ. అచ్చేమలా అది. ఇది కాదు, నాకు గుర్తొచ్చిన పాట. తెలియ చెప్పండి ప్లీజ్. ఇక నాకు చాలా క్యూరియస్ గా ఉంది. ఏంటిది? అది మీరు గెస్ చేయండి ఇంకోసారి. జాంగ్రీ కాదన్నారు. కోవా? కాదు. కోవా. కోవాలో ఉండదు, వైట్ ఉంటుంది. అంటే లోపల కావాలి. చెప్పండి ఇంకా. చంద్రకళ. ఓహో, ఇది దీని పేరు చంద్రకళ. చంద్రకళ. అలా ఒక స్వీట్ ఉందా? అంటే మాకు చంద్రకళ అంటే నయనతార గారు గుర్తొస్తారు కానీ స్వీట్ గుర్తు రాలేదండి. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. పాట పాడినప్పుడు చంద్రకళ చంద్రకళ. చంద్రకళ. ఇది కాజా, మడత కాజా. ఇదేదో బాల్, ఏ బాల్. క్రికెట్ బాల్. తెలీదు. ఇది బూరే. బూరే పూరే కాదు, అది పూర్ణం అంటాం. పూర్ణం. ఓకే. అయిపోయింది ఆల్మోస్ట్. ఇది జీడిపప్పు పకోడీ. జీడిపప్పు పకోడియా? అంటే పకోడీ షేప్ లో ఉంది కదా. పకోడీ. స్వీట్ జీడిపప్పు స్వీట్ పకోడీ. జీడిపప్పు పాకం. జీడిపప్పు పాకం. ఆర్గానిక్ బెల్లంతో చేసిన జీడిపప్పు పాకం. ఆర్గానిక్ బెల్లంతో చేసిన జీడిపప్పు పాకం. ఓకే, వెరీ నైస్. వెళ్ళారు ఎప్పుడైనా కిచెన్ లోకి? బానే ఎక్స్ట్రాల్ చేస్తున్నారు. హలో, ఐ కుక్ నాట్ స్వీట్స్, బట్ ఇది యాక్చువల్ గా నాకు స్వీట్స్ నచ్చవు ఎక్సెప్ట్ ఈ మోతిచూర్ లడ్డు. ఓకే. ఇది నేను బాక్స్ తినేస్తా, బట్ అదర్వైజ్ స్వీట్ టూత్ కాదు నాది. ఓకే ఓకే, మాది అన్ని టూత్స్ లేండి, ఏదైనా తింటాం. అదే నేను లేకపోతే నువ్వు చాలా బాగా హీ నోస్ ఐ కుక్ వెరీ వెల్. ఏం కుక్ చేస్తారు బాగా? ఎనీథింగ్ అంటే మన ఫుడ్ తినే రెగ్యులర్ రైస్, కర్రీస్, బిర్యానీస్ ఏదైనా కుక్కుతారు. నేను తెల్లే సార్ కుక్కారు. బాగా. అదేంటి చెప్పండి. ఇది బొబ్బట్లు. ఓకే, నైస్. సరే, దేంతో స్టార్ట్ చేద్దాం? ఇది ఇదా? ఓ, పూతరేకులు. పూతరేకులు. ఇప్పుడు ఏంటి అన్ని వాసన చూస్తున్నాను నెక్స్ట్? ఫుడ్ అంటే స్మెల్ చూడాలి. ఓకే. అలా తింటేనే దాని యొక్క ఫీల్ తెలుస్తుంది. చాలా థీసిస్ చేసినట్టున్నారు ఇక్కడ. ఐఎమ్ అ ఫుడ్డీ. నేను ఫుడ్ కోసమే బ్రతుకుతా. ఏంటి మొత్సూర్ లడ్డు? ఏంటి ఒకటి ఎక్కడ నాకు అసలు కొంత మొత్సూర్ లడ్డు ఒకటి తినమనండి. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. కావాలని చేస్తాను. లేదు, తినండి, తినటానికే తెచ్చింది. సరే తింటా, మీరు మాట్లాడాలని చూడొద్దు అలా. కాదు, ఫస్ట్ మీరు తినండి. అంటే అసలు ఇంట్రెస్ట్. నేను ఇది ఇంట్రెస్టింగ్ ఉంది సార్, ఇది తిన్నాం. ఇంకా సార్ మీరు? నేను హాఫ్ క్యాలరీస్ ఎక్కువ. హాఫ్ తిందాం. బిస్కాఫ్ బాల్ ఇది స్పెషల్. మరి మొత్తం నోట్లో పెట్టేస్తే కెమెరా ఉంది కదా బాగోదు, లేకపోతే అలానే తినేదాన్ని. ఇది హైలైట్ అసలు. మీరు ఇంటర్వ్యూ చేసుకోండి. వావ్, కెమెరా నా మీదే ఉందా? యా, ఆ బిస్కాఫ్ బాల్ ఏదైతే ఉందో యా, చాలా బాగుంది, చాలా నచ్చింది. సో ఫస్ట్ సినిమా చేత్తో తిన్నా. ఒక డౌట్ వస్తుంది, అంటే సినిమా జనరల్ గా ఆడియన్స్ చూసే వాళ్ళకి ఫస్ట్ నుంచి సీన్ తీసుకుంటూ వెళ్తారు అంటారు కదా. కాదు కదా, ఇది స్కెడ్యూల్స్ లో వెళ్తారు కదా. ఈ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఏం షాట్ తీశారు? ఫస్ట్ సాంగ్ షూట్ చేసాం కదా. ఫస్ట్ కాదు ఓపెనింగ్ ఫస్ట్ టైం స్క్రీన్ మీద మేమిద్దరం కలిసేసి ఫస్ట్ షాట్ అదే. కదా ఫస్ట్ షాట్ ఓపెనింగ్ షాట్, వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళే షాట్ అదే ఫస్ట్ షాట్. మీకు లవ్ స్టోరీస్ ఇష్టమా? అంటే లైక్ ఏ జోనర్ బాగా ఇష్టం మూవీస్ లో? మూవీస్ లో నాకు హారర్ చాలా ఇష్టం, సీరియల్ కిల్లర్స్, థ్రిల్లర్స్ చాలా ఇష్టం. ఒకటి భయపెట్టడం ఇష్టం బేసిక్ గా.
భయపెట్టడం, హింస పెట్టడం అట్లాంటి. అది చూడడం ఇష్టం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సీరియల్ కిల్లర్ థ్రిల్లర్స్, సీరియల్ కిల్లర్ డాక్యుమెంటరీస్, హారర్ ఫిల్మ్స్. ఇది రెండు ఒకసారి సజెస్ట్ చేయండి మామూలుగా. ఏంటి, హారరా థ్రిల్లరా? ఏదైనా రెండు కలిపి. రెండు డిఫరెంట్ జానర్స్. థ్రిల్లర్ కావాలంటే 7 చూడాలి. ఓకే, కొంచెం బెటర్ చెప్తా, మంచి టైం ట్రావెల్ థ్రిల్లర్ ద కాల్ అని నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. అది కొరియన్ డ్రామా. వన్ ఆఫ్ ద కొరియన్ జపనీస్ తెలీదు, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్. సార్ మీరేజ్ ఉన్నారు సార్? యాక్షన్ నైస్. ఎందుకు వై శశివర్ధన్ ఎందుకు ఎంచుకున్నారు? అంటే యూ హ్యావ్ అన్ ఆప్షన్స్ కదా, మీకు ఒక ఆప్షన్స్ వచ్చేటప్పుడు శశివర్ధనే ఎందుకు? శశివర్ధనే ఎందుకు అంటే వై నాట్ శశివర్ధనే అంటే చాలా మంచి కథ, మంచి ఎమోషన్స్ ఉన్న కథ, మంచి తెలుగు నేటివిటీ ఉన్న కథ. సో అందుకే శశివర్ధన్. అంటే బేసికల్లీ ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే సినిమా బాగున్నా, ట్రైలర్ నచ్చిన, ఆడియన్స్ హుక్ అయ్యి థియేటర్ రావాలంటే సంథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ రావాలి, మౌత్ టాక్ చాలా ఎక్కువ ఉండాలి కదా. లేదంటే ఓటీటీ ప్రిఫర్ చేస్తున్నారు పీపుల్, ఆడియన్స్ వచ్చేసి. లేదంటే బాగా ఏమైనా మేమ్స్ వెళ్ళినా, కొన్ని సీన్స్ బాగా నచ్చినా రీవిజిట్ చేయడానికి అప్పుడు నచ్చుతుంది కదా. బట్ ఈ టైంలో ఎంత ఇంపాక్ట్ చేస్తుంది థియేటర్స్ కి రావడానికి? 100% మీరు అన్ని ఎలిమెంట్స్ అన్ని శశివర్ధనేలో. రిపీట్ వాల్యూ ఉన్న సినిమా, యూత్ కి దగ్గరగా ఉండే సినిమా, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమా. సో డెఫినెట్ గా అందరూ థియేటర్స్ కి వచ్చి చూస్తారని కోరుకుంటారు. థియేటర్స్ కి రావాలి, ఓటీటీ లో చూద్దాం అని అనుకోకూడదు. డెఫినెట్ గా థియేటర్స్ కి వస్తేనే థియేటర్ సినిమా బతుకుతుంది. లవ్ స్టోరీస్ ఉన్నాయి మీకు? ఉంటాయి మామూలుగా మీకు అన్న ఇద్దరికి చాలా లవ్ స్టోరీస్. నేమ్స్ ఇవేం వదిలేను కానీ పేర్లు చెప్పేస్తాను నేను. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ యు. చిన్నప్పుడు 5th క్లాస్ అనుకుంటా, కాజు బర్ఫీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకు చిన్నప్పుడు అన్నప్పుడే నాకు తెలుసు. తర్వాత 7th క్లాస్ లో జిలేబీ. సరే, 8th క్లాస్ లో స్వీట్లు చాలా ఇష్టం. ఎందుకు స్వీట్ షాప్ పట్టుకున్నారు? కాదు సార్, ఇప్పుడు ఆయన స్వీట్ సిస్టమ్ కాబట్టి స్వీట్ షాప్ అన్నారు. ఇప్పుడు నాకు కార్ లిస్ట్ అయితే కార్ షాప్ పెట్టుకోవాలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. కార్ షెడ్ ప్లేన్ సిస్టమ్ అయితే ప్లేన్ షాప్ పెట్టుకోవాలా? ప్లేన్ లో అటెండెంట్ గా కూడా పనిచేయచ్చు. అదొక ఆప్షన్ లేండి. సీరియస్లీ ఐఎమ్ ఆస్కింగ్ సీరియస్లీ. అంటే ఐ వాంట్ టు నో మీ లవ్ లైఫ్ లో what pros and cons మీరు చూసారు? I'm not talking about stories పక్కన పెడితే I'm serious. What you learned from your love life అంటే ఏంటి? I'll start with from your love life, relationship, whatever it may be. Not about mother and father. I'm asking opposite gender. What you learned from them, whether it is pro or con. And what I learned from the other person. Yeah. Because relationship is a toughest job in నిజంగా చెప్పాలంటే నార్మల్ జాబ్ కన్నా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడమే చాలా జాబ్. Lessons. I learned lessons. Good lessons. That you should not love at all. బానే ఎక్స్ట్రా చేస్తున్నా. ఏంటి అప్పుడు మరి ఆ స్ట్రెస్ ఫ్రీక్ ఏంటి అప్పటి నుంచి స్ట్రెస్ రావడానికి? ఐఎమ్ జోకింగ్. అంటే ఆన్సర్ బాగుందని చెప్పా, అలా అని కాదు. బట్ ఎలా ఏం చెప్పాలి, లెసన్స్ అంతే. అంటే until you find the right one, you keep learning lessons only. That's how it is. Once you find the right one, you will understand that love is no more a job, like you said. It is not a responsibility. Love is beautiful. Kani daniki you should find the right one, maybe. ante సార్ మళ్ళీ మిమ్మల్ని అడిగితే ఏదో స్వీట్ పేరు చెప్తారు. అట్లుంటది మనతో. అంటే లవ్ అనేది డెఫినెట్ గా ఒక కంపానియన్ కావాలి లైఫ్ లో, ఎవరికైనా కానీ. మనుషులు కావచ్చు, ఎనీ హ్యూమన్ బీయింగ్ కి ఒక తోడు కావాలి. సో ఆ తోడు మనం ఎంచుకునే విధానంలో కాస్త పేషెంట్ గా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా కంపాటబుల్. ప్రతిసారి ఎవరో ఒకళ్ళు ప్లీజ్ చేస్తా ఉండాలి. అది తప్పదు. తగ్గాల్సినప్పుడు తగ్గాలి, చేయాల్సినప్పుడు చేయాలి. అది డెఫినెట్ గా గుడ్ రిలేషన్షిప్స్ అప్పుడే. సో అంటే లైక్ మీ ఫిల్మోగ్రఫీ ఇప్పుడు కొంచెం ఇద్దరు కొన్ని ఫిల్మ్స్ చేశారు కాబట్టి స్టిల్ ఇప్పటికీ శశివర్ధన్ చేసే టైంకి కానీ, బికాస్ ఆ ఏరియాస్ లో చేయాల్సి వస్తుంది కదా గోదావరి జిల్లాలో, కొంచెం ఫీల్ స్టిల్ అప్పటికి కాదు. ఇప్పుడు కంటెస్టెంట్ తెలుసా, నువ్వు స్వీట్ తిని క్వశ్చన్ అడగాలి. నేను ఎంత పెడితే అంత తినాలి. ఒక్కొక్క స్వీట్ కి ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క స్వీట్ కి ఒక్కొక్క ఆన్సర్. మొత్తం నాకేనా ఇదంతా? మేము ఆన్సర్ తినే చెప్తాం. ఓకే, నైస్. ఐల్ స్టార్ట్ విత్ దిస్. రెండు ఇది చాలా బాగుందబ్బా. ఇది తీసుకొచ్చాయి, మొత్తం తీసుకొచ్చి ఎట్లా తయారు చేస్తారు? ఇది ఏంటో అవన్నీ చెప్పేస్తే నువ్వు షాప్ పెట్టేసుకుంటావు. చీజ్ ఉందా లోపల? అది బజ్జీలు ఎవరు వేడిగా. ఇది ఇలా సెంటర్ లో కట్ చేసి ఆనియన్ టమాటో పెడితే ఇంకా బాగుంటది. ఏంటో బజ్జీ వేడిగా ఉంది, వేడిగానే తినాలి. టిష్యూస్ తెప్పిస్తా. దాసు టిష్యూస్ తెమ్మా. ఇది
ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం కానీ చాలా బాగుంది అబ్బా ఇది. ఇప్పటికి శశివర్ధన్ చేసే టైంకి స్టిల్ యాంగ్షియస్నెస్ ఉందా? ఒక 100 members చూస్తున్నారని సీన్ చేసేటప్పుడు కానీ టెన్స్ ఫీల్ కానీ ఇప్పటికీ ఏమైనా ఫీల్ అయ్యారా? మీరు ఏదైనా తిని చెప్పాలి. అది వేడి తగ్గితే తిందామని ఏదో ఒక చిన్న మొక్క అయినా బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి నేను వేడిగా బ్రేక్ చేయడానికి. ఇది బ్రేక్ ఎలా చేయాలి? బజ్జీ మిర్చి బ్రేక్ అవ్వట్లేదు. హీట్ ప్రూఫా మీరు? ఓకే, యాంగ్షియస్నెస్ లేదు. చూస్తారా మీరు మానిటర్ ఇద్దరు? అంటే లైక్ సీన్ అయిన తర్వాత కూడా నేను కరెక్ట్గా చేస్తాను కదా సీరియస్లీ. వేడిగా ఉంది, చాలా బాగుంది బజ్జీ. చాలా బాగుంది బజ్జీ. లైవ్ లో వేసిస్తాం అప్పటికప్పుడు. లైవ్ బజ్జీ. పెనం టు మౌత్ అంటే ఇదే, పెనం నుంచి నోట్లో కంటే ఇదే. నాకు ఎందుకో కొడతాను సీనా. ఇది కట్ చేసేయండి, దిష్టి తగులుతుంది. అవునా? తగలదు, వేరే ఏదో దృష్టికి పెడదాం. బిలీవ్ చేస్తారు మీరు నిజంగా? నాకు వెంటనే కనిపించేస్తుంది కూడా. దిష్టి కనపడుతుందా మీకు? అంటే మా మమ్మీ చెప్తూ ఉంటారు ఏదో ఒక దెబ్బ తగులుతుంది, నడుస్తూ నడుస్తూ డబక్ కనపడిపోతా. అలా ప్రాక్టీస్ చేయాలి రోజు. దిష్టి అంటారు. బయట నుంచి వచ్చినప్పుడు వెంటనే నిన్న మొన్న అంతా కూడా మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ కూర్చోపెట్టి హాల్లో లోపలికి కూడా రాను, అంటే దృష్టి తీసేస్తారు. దృష్టి ఎక్కువ తగులుతుంది అంట. నాకు ఏంటి మీది ప్రాపర్? వైజాగ్. నేను పుట్టింది వైజాగ్. నువ్వు స్వీట్ తిని అడగాలి. వైజాగ్ ఎక్కడ? వైజాగ్ వైజాగ్ అయితే అంటే తర్వాత మేము కర్ణాటక షిఫ్ట్ అయిపోయాం. బట్ చిన్నప్పుడు అంతా 10th క్లాస్ చూసి కారుద్ది. పైకి ఇట్లా పైకి పెట్టుకోవాలి, పైకి పోసేసుకొని అట్లా అది అలా తినాలి. డైటింగ్ లో నేనే తింటున్నా, మీరు తినకపోతే ఎలా? డోపమైన్ హిట్ ఎలా అవుతుంది అంటే నాకు తెలియదు కానీ ఈవినింగ్ అలా దీన్ని ఇంకో పేరు తెలుసా, గొట్టం కాజా అంటారు. గొట్టం కాజా అంటారు. లోపల చూస్తుంటుంది కదా. మీరు యూ షుడ్ ట్రై. మీకు తినకపోయి ఉంటే ఇందులో ఏమైనా స్టోరీస్ తెలుసు ఎందుకు ఈ పేర్లు పెట్టారు? ఏమైనా ఒక్కటైనా కాకిన దాన్ని మడత కాజా ఎందుకంటారనే అన్ని మడతలు ఉంటాయి కాబట్టి కుర్చీని మాట్లాడబెట్టి కదా. అవునా? అదే యాక్చువల్ గా క్లాత్ ఇండస్ట్రీ ఉండేది అప్పుడు. ఆ క్లాత్ ఇండస్ట్రీలో బేసిక్ గా ఒక ఆయన పని చేస్తూ ఉండేవాడు. మెయిన్ ఆయన డ్యూటీ ఏంటంటే, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్షన్ చేస్తారు కదా. ఒకళ్ళు క్లాత్ వీవింగ్, ఒకళ్ళు నెక్స్ట్ సెక్షన్ ప్రింటింగ్, డైయింగ్ అట్లా ఉంటాయి కదా. ఈయన సెక్షన్ వచ్చేసి ఇట్లా మడత పెట్టడం అనమాట క్లాత్ ది. అది ఆల్మోస్ట్ మడత పెడతా ఆయన అనుకోకుండా మైదాన్ని మడత పెట్టి మడత కాజా తయారు చేశాడు. मस्त शेड्स ఉన్నారా నీలా? ఇంత ఫోకస్ గా వింటున్నాం ఇద్దరం. అట్లుంటది మనతోని. అలాగే తయారు చేశారు దాన్ని. అన్ని మడతలు ఉంటాయి అందులో. చూడండి కావాలంటే. అవునా? ఓకే, కాజా అంటారు. ఇన్ని లేయర్స్ ఆఫ్ మడతలు అట్లాగే వచ్చాయి. సరే, ఇంకా నిజంగా స్టోరీ ఏమో మీరు మడత కాజా స్టోరీ నిజంగా చెప్తున్నారు అనుకున్నాను నేనైతే. నా బజ్జీ ఇన్ని మడతలు ఉన్నాయి ఇందులో. నాకు ఓసిడి ఉంది. అవునా? నైస్. పోతుంది. సరే, ఎగ్జాంపుల్ ఏ లెవెల్ ఆఫ్ ఓసిడి ఉంది మీకు? క్లెన్లీనెస్ వరకు. ఓకే, కొంచెం ఏదైనా అలా మెస్సీగా అయిపోతే నాకు లోపల ఒకలా ఎంగ్జైటీ వచ్చేస్తుంది. అది ఇప్పుడు ఒకలా ఉండదు లోపలంతా. రక్షిత్ గారు, నిజంగా ఏదైనా ఒకటైనా స్టోరీ తెలియదు మీకు? దేనికి స్టోరీ చెప్పను? మీ స్టోరీ లేదు, వద్దు నాకు. రియల్ స్టోరీ ఏదైనా? రియల్ స్టోరీ నమ్మేనాక. అంటే నవే డేస్ ఏమైందంటే, హీరోస్ ఎవరైనా ఉంటే వాళ్ళు, అంటే అప్కమింగ్ యాక్టర్స్ అయినా సరే, వాళ్ళు ఒక సినిమా తీస్తున్నా వేరే డిపార్ట్మెంట్స్ లో కూడా కొంచెం కాన్షియస్ గా ఉంటారు. దే విల్ ఇన్వాల్వ్. లైక్ మీరు కళాశాలలో ఏం చేశారు, నెక్స్ట్ వచ్చి రామనాసుర సంథింగ్ వీటిల్లో కూడా. ఇందులో శశివర్ధన్ అయింది మీ పార్ట్ అపార్ట్ ఫ్రమ్ హీరో. హీరోస్ జాబ్ ఈజ్ ఆల్వేస్ టు లుక్ హౌ ద స్క్రిప్ట్ ఈజ్, హౌ ఎలా అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి. డెఫినెట్ గా హీరో హీరోయిన్ చూసుకుంటారు ఎవరైనా కానీ. ఎందుకంటే దే ఆర్ ద, మేమే కదా ఫేస్ ఆఫ్ ద మూవీ. సో డెఫినెట్ గా అందరూ చూసుకుంటారు. అట్లాగే అందరూ చూసుకోవాలి. పర్టికులర్ గా నేనేదో చూసుకుంటాను అన్నట్టుగా కాకుండా ఎనీబడి డస్ దట్. ఏం సినిమా చూసారు లాస్ట్ లో? ఓజీ. నేను ఓజీ చూసాను. ఓజీయా? TFI బానిసే కాదు. కామెడీ చేస్తున్నావా? మీరు ఉన్నారని చూసారు అప్పటికి? ఓజీకి వెళ్దాం అనుకున్నా, టికెట్స్ దొరకలేదు. ప్లస్ ఫస్ట్ షో ఎక్కడ కష్టం. తర్వాత శశివర్ధన్ ప్రమోషన్స్ అన్నారు. రక్షిత్ గారు వాళ్ళు ఫ్యాన్ షోస్ కి ఎప్పుడు మార్నింగ్ ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతారు. మీరు అడిగినా మీరు రాలేరండి, మీరు ఆగండి, తర్వాత మెల్లిగా చూడండి అంటారు. ఇప్పుడేమో ఇలా.
థ్యాంక్ యూ సార్. ఇది విజయవాడ కదా లోకల్, బాగా మాస్ గా ఎంజాయ్ చేసే థియేటర్ అంటే ఏ సినిమా ఎక్కడ ఎంజాయ్ చేస్తారు? అలంకార రోడ్ బాగుంటుంది, రాజు సివిలియన్ ప్లాన్ స్టిల్ ఇప్పుడు కపర్తి, యా 100%. ఫస్ట్ డే ఆ మాస్ థియేటర్ వెళ్తేనే ఆ వైబ్, ఆ జోషు. సినిమా అంటేనే ఇది వరకు విజయవాడ కాదు. విజయవాడ, ఎస్, విజయవాడలో సినిమాని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. మన వైజాగ్ థియేటర్ తెలుసా? ఒకటే తెలుసు, కన్యాశ్రీ కన్యా కాంప్లెక్స్ థియేటర్ ఉంటుంది తెలుసా? ఎందుకంటే నాకు గుర్తుంది, మేము ఎప్పుడు వెళ్ళే వాళ్ళం కన్యాశ్రీ కన్యాకి చిన్నప్పుడు ఫిల్మ్ చూడడానికి. చిన్నప్పుడు కదా. అంటే ఎలా అసలు క్యారెక్టర్ అవడానికి ఆప్షన్ ఎక్కడ దొరికింది మూవీస్ లో? లైక్ ఇనిషియల్లీ నేను ఐ వాంట్ టు గో టు మాస్టర్స్ అప్పుడు న్యూయార్క్ కి. ఆ టైంలో ఎవరో ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇలానే ఏదో త్రూ అండ్ త్రూ నేను కూడా సరదాగా ఒకటి చేసి ఊరికి అలా వెళ్ళిపోదాం అంటే ఒక బకెట్ లిస్ట్ చెక్ అయిపోతుంది, ఎప్పుడు అయినా చూడొచ్చు, అలా ఎప్పుడు ఉంటుంది కదా సినిమా అంటే. అలా సరదాకి చేసా, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ అలా. దాని తర్వాత ఐ సెటిల్ బ్యాక్. అది నచ్చింది ఆ ప్రాసెస్. బకెట్ లిస్ట్ కోసం అంటే బకెట్ ఉంది ఎవరికి ఇప్పుడైతే అంటే అప్పుడు. అండ్ ఐ డిడ్ క్లాసికల్ డాన్స్ అండ్ థియేటర్స్ ఆల్రెడీ చేసాం ముందే. సో సమ్వేర్ ఐ హ్యాడ్ దట్ ఇంట్రెస్ట్. ఆ ఒక్క ఫిల్మ్ తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ ఆ ఒక్క ఫిల్మ్ తో అలా ఉండిపోతా అనుకోలేదు. బట్ మీ విషయానికి వస్తే ఇప్పుడు నేను వచ్చాను కదా, ఎంటర్ అవుతున్నప్పుడు కూడా యూఆర్ మేనేజింగ్ యువర్ స్టాఫ్ యాజ్ వెల్. లైక్ ఏంటి, ప్రతి ఒక్కరి దగ్గర ఒక రివ్యూ తీసుకోవడం, కస్టమర్ తో మాట్లాడడం, అట్ ద సేమ్ టైం మీ మేనేజర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. బట్ అదే ప్రాపర్ ఇందులో కూడా చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఎంత మనకి రెండు ఇంట్రెస్ట్ ఉంటే కానీ దాన్ని మేనేజ్ చేయలేం కదా. ఏంటి దీన్ని ఏమంటారు అసలు? ఐ హావ్ సో మెనీ పీపుల్ టు సపోర్ట్, ద ఓన్లీ రీజన్. నేను ఒక్కడే చేయలేను. సో మనం డెఫినెట్ గా అది ఇది రెండు చేయాలి. బికాస్ అంతే, కష్టపడి చేసుకోవాలి, అంతే మేనేజ్ చేయాలి. బజ్జీ ఇంటర్వ్యూ అయిపోయింది. మనం తినడం ఎక్కువ, ఇంటర్వ్యూ తక్కువ. నేనైతే ఫుల్ తింటున్నా. రాసారా అంటే లైక్ స్టోరీ రైటింగ్ కానీ స్క్రిప్టింగ్ కానీ ఎనీథింగ్? స్టోరీ చెప్తా నేను రాయి. ఇప్పుడే చెప్పారు మీరు కాబట్టి. ఓకే, ఐల్ ఆస్క్ యు సీరియస్ క్వశ్చన్. బట్ సీరియస్ ద రిప్లాక్, హౌ డు యు ప్రిపేర్ యువర్సెల్ఫ్ బోత్ ఆఫ్? రిప్లాక్ నేనేం పెట్టలేదే. ఇట్ వాజంట్. నేనేం పెట్టలా. నేను ఇప్పుడు దాకా ఇప్పుడే పెట్టలా. సీజీ అది నేనైతే పెట్టలా. మీరు ట్రైలర్ సరిగ్గా చూస్తే తెలుస్తుంది. అంటే ఎవ్రీబడి ఈస్ లుకింగ్ అట్ ఇట్ వెరీ షాలోలీ అనిపిస్తుంది అంతే. అది ట్రైలర్ ప్రాపర్ గా చూస్తే యుల్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ ఎమోషనల్ జెస్చర్. ఇట్ ఈస్ నాట్ లేదు, టెక్నికల్ గా కూడా ఇట్ ఈస్ నాట్ అ లిప్ లాక్. See, I'm asking whether I'm a human being, right? We are professional. మనం యాక్టింగ్ చేస్తాం, బట్ సమ్హౌ మనం యాంగ్షియస్ ఫీల్ అవుతాం. దే నాట్ ఇన్ ద క్యారెక్టర్. సమ్ టైమ్స్ మనం అడాప్ట్ చేసుకోవాలి కదా క్యారెక్టర్. అది మనం కాకపోయినా మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు డైరెక్టర్స్ మిమ్మల్ని గైడ్ చేసిన, ఇది మనం చెయ్యాలని చెప్పిన, మెంటల్ గా మీరు ఏం ఫిక్స్ అవుతారు, ఏం అనుకుంటారు మీరు? అది నేను అడుగుతాను. ఫస్ట్లీ, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద క్యారెక్టర్, even if it is sometimes aina kuda, if you are not in the character, you are not a good actor at all. 24/7 the moment you enter a set, the moment you put over your costume, you should become the character. And daniki elanti shortcut ledu anedi na nammakam. And once ilantivi konni vachinappudu, you should not think from the place of choose a audience, lekapothe vallu veelu adi kaadu. You should think from the place of the character, because you are already the character. ఆ క్యారెక్టర్ కి ఆ టైమ్ లో అది అవుతుందా అవ్వట్లేదు, అది is it justified or not justified? If it is justified, then comes the next question. దాన్ని మనం ఎంత దూరం చూపించాలి అనుకుంటున్నాం or whatever. Coming to this, I think this was very needed. అది ఎందుకు అనేది ఫిల్మ్ చూస్తే అర్థమవుతుంది. Because there is something that follows after and that comes before ఆ సీన్ కి. అది అర్థం అవ్వాలి అంటే ఫుల్ సినిమా చూడాలి. ట్రైలర్ చూసే దాన్ని ఒక రొమాంటిసైజ్ చేయకూడదు అనేది నా అభిప్రాయం. ఇంకొకటి, వైల్ మేకింగ్ ఏదైనా ఎనీథింగ్, ఇప్పుడు ఒక కుక్ ఉన్నాడు అనుకోండి, వాడికి మంచి బిర్యానీ చేసినప్పుడు వాడికి ఒక రివార్డ్ ఫీల్ అవుతాడు, హై రివార్డ్ ఫీల్ అవుతాడు కదా. అలానే డైరెక్టర్ కూడా మంచి షార్ట్ వచ్చినప్పుడు, ఈ మూవీలో పర్టికులర్ గా యాజ్ అన్ యాక్ట్రెస్ మీరు బాగా రివార్డెడ్ గా, యువర్ సెల్ఫ్ రివార్డెడ్ గా ఫీల్ అయిందంటే ఏ పర్టికులర్ సీక్వెన్స్ గానీ సీన్ చేసినప్పుడు యూ ఫీల్ హై అంటే సార్ ఈట్ దిస్ పెద్ద. This one? Okay. How sweet is taking and eating also. ఏ చెప్తున్నా, వెరీ స్వీట్, గుడ్ ఈటర్. నాకు అలా తినే వాళ్ళు ఇష్టం, చాలా ఇష్టం. ఎవరైనా తినే వాళ్ళు తినేయాలి. మేము సగం ఆన్సరే చెప్తాం. పాపం మెల్లిగా తింటారు, మెల్లిగా ఫినిష్ అని ఫుల్ గా తిన్నారు. అంటే ఇప్పుడు నేను ఇది ఇలా చేద్దాం, మనం ముందు చేసినప్పుడు మన ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఏమవుద్ది? హి ఇస్ వెరీ ఇన్నోసెంట్, స్వీట్. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మోస్ట్ రివార్డింగ్, నాకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సీన్ ప్రీ క్లైమాక్స్ లో వస్తుంది.
చాలా కష్టపడి చేశాను. చేసిన పర్ఫార్మెన్స్ కి సెట్ లో అందరూ చప్పట్లు కొట్టారు. రోడ్డు మీద అంబేద్కర్ సర్కిల్ అని ఒక సర్కిల్ ఉంటుంది, లైవ్ లొకేషన్. ఆ లైవ్ లొకేషన్ ఆ రోడ్డు మీద పడి కొంత రివీల్ చేయలేదు. పోలీస్ సీక్వెన్స్ కొంత ఉంటుంది, పోలీస్ సీక్వెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ సీన్ ఈ సినిమాలో నాకు. ఓకే, ఇదే కాదు మీ ఫిల్మోగ్రఫీ మొత్తం ఇందులో రివార్డెడ్ హై రివార్డెడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే ఇందులో చెప్పండి. ఫస్ట్ ఇందులో ఐ చెప్పండి. థింక్ ఇందులో చెప్పడం ఏదైనా తిని చెప్పండి. పన్నీర్ జిలేబీ స్వీట్ వద్దాం, హాట్ తినండి, వచ్చి కొరకండి, మీరే కొరికేస్తారు. కొరికి పక్కన పెట్టండి, ఫుల్ గా తినేస్తా కొరికితే. కొరికి పక్కన పెట్టి మళ్ళీ క్వశ్చన్ అడిగి మళ్ళీ కొరకొచ్చు. అలా నేను కాదు, రక్షిత్ గారు ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి. ఏంటి? నెక్స్ట్ మనకి ఒక మంచి బిర్యానీ కూడా, విజయవాడ బిర్యానీ, ఉలవచారు బిర్యానీ, బిర్యానీ, బజ్జీ బిర్యానీ కావాలా? బిర్యానీ అలా కూడా ఉంటుందా? కామెడీ చేస్తున్నావా? ఇది మీరు ఇక్కడ పెట్టిందా లేదంటే పుట్టిందా? జనరల్ గా ఉంటుంది. ఓకే. ఓ దీని బ్యాక్ స్టోరీ చెప్పనా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఉన్నదైతే మీరు కొత్త చెప్పొద్దు. చుమ్మా ఫేకింగ్. So you want hot and I spicy? am a spicy lover. I'll tell you వచ్చినప్పుడు బిర్యానీ. నాకు ఈ సినిమాలో మోస్ట్ రివార్డెడ్ ఇస్ చెప్తే స్పాయిలర్ అవుతుందేమో క్లైమాక్స్. బట్ అది చెప్పిన క్లైమాక్స్ అని చెప్పినా కూడా ఒక స్పాయిలర్ అని అనుకుంటా. బట్ ఓ మీకు డెడ్ గా యాక్ట్ చేయడు. ఓ షిట్, షట్ అప్, నోబడీ విల్ బిలీవ్ యూ. ఇప్పటికే అందరి వ్యూవర్స్ అందరికి తెలుసు ఈజ్ అ బిగ్ ఫేక్. Fake in the sense ఏంటి? ఫేక్ he'll tell all లైస్ అని అబద్ధాలు చెప్తాడు. ఫేకుతారు, ఫేకుతారు. చాలా అందంగా ఉంటారు. బాగైందా? దట్ ఈస్ రియల్. ఫస్ట్ టైం జీవితంలో ఒక నిజం చెప్పారు రక్షిత్ గారు మీరు. అంటే ఇద్దరు బాగుంది. మీరు కూడా బాగా ఇంటర్వ్యూ చేస్తారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? చెప్పానా ఫేకు అని? What do you mean? అట్లుంటది మనతోని. మాట అన్నారండి మిమ్మల్ని. నేను నిజంగా జెన్యూన్ గా హార్ట్ఫుల్ గా చెప్పాను. వద్దులేండి, మీరు ఇందాక అంత ఏంటని ఒక్క నిమిషం. నటనకు నవదా వదిలేయండి ఇంకా. అదే మీరు. వెరీ నైస్. ఎనీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ వెన్ యూ ఎంటరింగ్ ఇన్ టు ఫిలిమ్స్? ఎనీ యాక్టర్స్ స్టోరీస్ కానీ, కొంతమంది యాక్టింగ్ చూసి కానీ ఏమైనా ఇన్స్పైర్ అవ్వడం అలాంటివి ఉన్నాయి? వాట్ ఈస్ మోటో? అంటే ఇన్స్పైరింగ్ అవడానికి ఏంటి మోటో? ఫిలిం ఈజ్ ఆఫ్ కోర్స్, ఫిలిం ఈజ్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఫిలిం లో రావడమే ప్రతి ఒక్కరికి ఇష్టం, ఆ ఫేమ్ గానీ ఎవ్రీథింగ్. బట్ సమ్హౌ మనల్ని మనం మోటివేట్ చేయడానికి, ఆ దారిలో వెళ్ళడానికి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉండాలి కదా. సోర్స్ ఆఫ్ థింగ్ ఏంటి? లైఫ్ లో ఉన్న పెయిన్. లైఫ్ లో పెయిన్, అందరికి లైఫ్ లో పెయిన్ ఉంటుంది. అండ్ ఐ థింక్ అందరినీ అది చాలా, ఏ ఫీల్డ్ లో ఉన్నా, ఏ పని చేసినా, మనం లైఫ్ లో ఇన్ ది ఎండ్ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు ద పెయిన్ ఆర్ ద హ్యాపీనెస్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. ఆ రెండు ఏ మీటర్ లో ఉన్నాయో దాన్ని బట్టి మోటివేషన్ లెవెల్స్ కూడా వస్తాయి అందరికి. కానీ ప్రతి ఒక్కరు ఒకటి అనుకుంటారు కదా, లైక్ వీళ్ళకేం హీరో, వీళ్ళకేం యాక్టర్స్, ఎవ్రీథింగ్ ఫైన్. అంటే వీళ్ళకేంటి యాక్టర్స్, వీళ్ళకేం యాక్టర్స్, వీళ్ళకి అంత కష్టాలు ఉండవు, మళ్ళా పడేంత కష్టాలు ఉండవు అంటారు కదా. ఎవరి కష్టాలు అలాగే ఉంటాయి. అండ్ ఐ థింక్ ఈ రోజుల్లో ఎవరు అలా అనుకోవట్లేదు కూడా. దేర్ వాజ్ ఎ టైమ్ దట్ అందరూ యాక్టర్స్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ బ్లింగ్ అనుకుంటారు, షైన్ అండ్ ఆల్. బట్ ఐ డోంట్. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఆడియన్స్ చాలా ఎంపథైజ్ చేస్తున్నారు యాక్టర్స్ ని. లైక్ నేను చూసా చేయడం. లైక్ రీసెంట్లీ యూ సీ లిటిల్ హార్ట్స్, దే హ్యావ్ ఎంపథైజ్డ్ విత్ మౌలీ సో మచ్ దట్ తన ఫిల్మ్ ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అది ఆడియన్స్ వీళ్ళకేంటి అని అనుకుంటే అది రాదు. ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అనేది రాదు. ఎస్ సార్, కొంచెం బిర్యానీ తెప్పిస్తారా? బిర్యానీ రక్షిత్ గారు అట్లీస్ట్ ఉలవచారు స్టోరీ అని చెప్తారు. ఉలవచారు బిర్యానీ, యా, దీని ఒరిజినల్ స్టోరీ అది చెప్తాను. నేను విజయవాడ ఫేమస్ ఉలవచారు స్టోరీ. ఉలవచారు బిర్యానీ, ఉలవచారు యాక్చువల్ గా రెగ్యులర్ స్వీట్ షాప్ మాది. స్వీట్ షాప్ లో ఉలవచారు అమ్మేవాళ్ళు. అది ఓన్లీ మన ఆంధ్ర వాళ్ళకే తెలుసు. తెలుగు వాళ్ళకే తెలుసు ఉలవచారు అనే ఐటమ్. ఇట్స్ మేడ్ ఆఫ్ హార్స్ గ్రామ్, చాలా తోడ. ఇట్స్ మేడ్ ఆఫ్ హార్స్ గ్రామ్ ని బాయిల్ చేసి, సూప్ చేసి, ఆనియన్స్ అవన్నీ వేసి దే కాన్సన్ట్రేటెడ్. సో మనం అది రెగ్యులర్ గా అమ్మేవాళ్ళు. సో వి ఆల్సో హ్యాడ్ ఎ రెస్టారెంట్ విచ్ వి యూస్ టు గివ్ రైతా అండ్ గ్రేవీ. వై నాట్ ఈ ఉలవచారుని కూడా కంబైన్ చేస్తే ఎట్లా ఉంటుంది అని థాట్ తో మొదలు పెట్టింది. ఫస్ట్ ఉలవచారు బిర్యానీ కనిపెట్టింది మేమే. స్వీట్ మ్యాజిక్ ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ ఉలవచారు బిర్యానీ. ఓజీ. పేటెంట్ రైట్స్ మాకే ఉన్నాయి. అంటే ఇక్కడ ఉలవచారు అని రెస్టారెంట్లు పెట్టినా, ఏ ఉలవచారు బిర్యానీ పెట్టినా అది స్వీట్ మ్యాజిక్ నుంచి స్టార్ట్ అయిన ఉలవచారు బిర్యానీ. చేత్తో తింటేనే బిర్యానీ అంటాం, పూనులతో. తెలుసు ఇప్పుడు. అంటే ఇంటర్వ్యూలో చేత్తో తింటే నేను దిష్టి తగులుతుందని. ఏం తగలదు దిష్టి. డీసెంట్ గా ఫోన్ తో మీ అమ్మమ్మతో తీపించుకోండి దిష్టి, ఇంటికి వెళ్ళగానే తీసేస్తారు కదా. పర్వాలేదు.
నిజంగా ఎవ్రీబడి షుడ్ ఈట్ ఉలవచారు. US బ్యాక్ అసలు విన్నాను. మీరు ముందు ట్రై చేశారా? ఇప్పుడు ట్రై చేశారా? షీ ఈజ్ అ ఫ్యాన్ ఆఫ్ స్వీట్ మై ఉలవచారు. 2 days బ్యాక్ కూడా తిన్నాను. నాకు ఓవరాల్ బిర్యానీ అంటేనే ఐ కెన్ ఈట్ ఎవ్రీ డే. ఐ లవ్ బిర్యానీ. అందులో ఇక్కడ పులుచారు బిర్యానీ ఇస్ హెవెన్. రైతా వేసుకుందానని ఇంకా బాగుంది, కొంచెం రైతా. ఇది దిల్ కుష్ బిర్యానీ. అందరూ సైలెంట్ గా తింటున్నారు. ఇది ఇంటర్వ్యూ కాదా? లంచ్ డేటా? ఇది దిల్ కుష్ బిర్యానీ. వావ్. బిర్యానీ సర్వ్డ్ విత్ తందూరి, హాఫ్ బర్డ్ తందూరి, చికెన్ తందూరి. Yeah, chicken ఓ దట్ ఇస్ దిల్ కుష్. అయితే దిల్ కుష్ అంటే స్వీట్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇస్తారా లక్నవీ లాగా? ఏంటి బాబా అన్న ఇంకోసారి స్వీట్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇస్తారా లక్నవీ లాగా? యా ఐ కుక్ దొన్నే బిర్యానీ వెరీ నైస్లీ. ఏం బిర్యానీ? దొన్నే బిర్యానీ. మన దిండిగుల్ వేణు. దొన్న బిర్యానీ ఆర్డర్ చేయటమా? అయిందా బాగా అయిందా? ఉండటమే. నా బిర్యానీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, దేర్ ఆర్ రిపీటెడ్ కస్టమర్స్ టు మై హౌస్ కమింగ్ జస్ట్ టు ఈట్ మై బిర్యానీ. చెప్పండి అడ్రస్, వస్తారు అందరూ. అడ్రస్ పెట్టి ఫాస్ట్ పెట్టి అడ్రస్ నువ్వు. నో స్విగ్గీలో పెట్టండి, లేదా కోమలి బిర్యానీ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కోమలి బిర్యానీ. ఎస్, అదే అన్నారు. లేదు, నేను కొడైకెనాల్ వెళ్తున్నప్పుడు నానా నీకు 2 livers ఎక్స్ట్రా నానా అని చెప్పండి. 2 liverలు ఎక్స్ట్రా అంటే కుమారి అంటే లాగా. తెలియదు. నేను కొడైకెనాల్ వెళ్ళి రిటర్న్ వస్తుంటే నేను దిండిగుల్ నుంచి క్రాస్ అయ్యి డ్రైవింగ్. దిండిగుల్ వేణు బిర్యానీ ఎంత రష్ ఉంటుందంటే we waited ఒక ½ an hour నుంచి మరీ తీసుకుని ఓన్లీ టేక్ అవే పార్సల్ తీసుకుని కార్ ఇంకో వచ్చి హైవే మీద ఎక్కడో ఒక కొంచెం చెట్టు అలా నీడ ఉన్న దగ్గర ఆపి మా కార్ అంతా ఆ వేణు బిర్యానీ ప్యాకెట్ కార్ లో ఉంది అంటే ఆ స్మెల్ అది ఇట్ విల్ టేక్ యూ టు సమ్ అంత బాగుంటుంది దిండిగుల్ వేణు. దే విల్ డూ విత్ ద స్మాల్ కాల్డ్ సీరగ సాంబార్ రైస్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోకూడదు, అంటే సోప్ లా కాదు, వాటర్ తో వాష్ చేసుకుంటే ఆ చెయ్య స్మెల్ కూడా అంత హెవెన్లీగా ఉంటుంది. బేసిక్ గా యూ షుడ్ ఈట్ దిండిగుల్ వేణు బిర్యానీ. అది తిన్నప్పటి నుంచి ఐ ట్రైడ్ కుకింగ్ కొంచెం అలాంటిది ఏదైనా, అండ్ ఐ క్రాక్డ్ 1 recipe. లైఫ్ లో వెరీ హ్యాబిచువల్ థింగ్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి? హ్యాపీగా కష్టపడటం, షూటింగ్ చేసుకోవటం, వేరే పనులు ఏమన్నా చూసుకోవడం, పడుకోవడం, ఇది I జరుగుతూ ఉంటాయి. నాకు ట్రావెలింగ్ నచ్చాలి. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. నాకు అది చాలా క్లాస్ట్రోఫోబిక్ గా ఉంటుంది అలా రెగ్యులర్ షూట్ ఇల్లు అంటే. సో వెన్ ఎవర్ ఐ గెట్ ఎ టైమ్ ఐ హావ్ టు గో సమ్వేర్. పర్టిక్యులర్లీ ఐ లైక్ టు డ్రైవ్. నా కార్ నేను డ్రైవ్ చేసుకుని లాంగ్ డ్రైవ్ ఎక్కడి వరకు అయినా నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆల్ ఆఫ్ సడన్ అనుకుంటా ఓకే ఇలా వెళ్దాం, డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోతాం. జోక్ బాగాలేదు కానీ నవ్వొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రక్షిత్ గారు, మంచి బిర్యానీ తిన్నాను. మళ్ళీ బిల్ కట్టాలి. ఏంటి నా దగ్గర డబ్బులు లేవు. నేను కట్టేస్తాను. హలో మీ దగ్గర షాప్ కట్టాం కదా, చెప్పాలి కదా. పెట్రోల్ కి డబ్బులు లేవన్నారు, బిర్యానీకి డబ్బులు. అమ్మాయిని పక్కన కూర్చోపెట్టుకుని బిర్యానీ తింటున్నారు, బిల్ కట్టరా? కాదు, ఇందులో మాత్రం అమ్మాయిలు ఏంటి బిల్ వచ్చేసరికి అమ్మాయిలు అబ్బాయిలు వేరు చేస్తారు, మిగతా వాటిలో మాత్రం బోత్ ఆర్ సేమ్. నేనే వేరు చేయలేదు సేమ్ అని కూడా అనలేదు. నేను సింపుల్ ఒక అందమైన అమ్మాయితో బిర్యానీ తినడానికి వచ్చారు, బిల్ కట్టరా అని అడుగుతున్నా. యాక్చువల్గా ఎవరంటున్నారు అన్నమైన అమ్మాయి బిర్యానీ తీసుకెళ్ళిపోండి. ఇది చెప్పబోతున్నారు మేడం, మీరు చెప్పిన ప్లీజ్. నేను మీతో మాట్లాడట్లేదు, నేను హర్ట్ అయ్యా. లేదండి, మీరు చెప్తే మళ్ళీ మీకు దిష్టి తగ్గుతుంది కాబట్టి ఏం చెప్పట్లేదు అన్నమాట. ఏమొద్దు, మిమ్మల్ని నా ఫ్యాన్స్ చూసుకుంటారు. నేను అందంగా లేని అంటున్నారు. కాదు, బిల్ కడతారు అయితే మిమ్మల్ని రెస్టారెంట్ తీసుకెళ్తే? నేను కడతా. నేను నిజంగానే ఒక అబ్బాయితో రెస్టారెంట్ కి వెళ్తే నేనే బిల్ కడతా. నైస్, అది నా నైస్. ఇలాంటి చెప్పాలి కాదు, మా నాన్న నేర్పించారు. గుర్తు ఏంటి? ఎప్పుడు ఆయన కాడే ఉంటుంది నా దగ్గర. ఎక్కడికి వెళ్ళా నువ్వే బిల్ కట్టు అంటారు. సో మంచి కట్టుబాటు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. గుర్తు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చూడండి, మీరు కట్టారు కదా, మీకు అందులో గర్ల్ ఫ్రెండ్ కాదు, నేను కడతా అనమాట. షేరింగ్. మీకుందా లవ్ స్టోరీ? ఉందండి, మంచి లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఎన్నో ఇప్పుడు ఎన్నో జరుగుతుంది. ఎప్పుడా సీరియస్ అయితే 2, సీరియస్ కానీ చాలా అట్లా ఉంటది మనతోని. ఏంటి
ఇంటర్వ్యూ మనదా? అంటే ఆయన ఏంటో అసలు మనకు తెలవాలి, ఆడియన్స్ తెలవాలి కదా, మనం క్వశ్చన్లు అడిగేవాళ్ళు ఏంటో. We will expose. మీలాంటి వాళ్ళ కోసమే ఇట్లాంటి సినిమాలు చేశారు. జాగ్రత్తగా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎంత నిజాయితీగా ఉంటుంది, ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎంత నిజాయితీగా ఉంటాడు, ఒక్కళ్ళతో ఎలా ఉండాలి, ఇలా అమ్మాయిల్ని అబ్బాయిల్ని సెపరేట్ చేసుకోకుండా ఎలా ప్రేమించాలి, 14 సంవత్సరాలైనా కానీ ఎంత పవిత్రంగా ఒక ప్రేమను కాపాడుకోగలుగుతారు అనే సినిమా. మీలాంటి వాళ్ళు తప్పకుండా చూడాలి. మీ ఆ నలుగురిని తీసుకుని అలాంటి సినిమాకి. బాబాయ్ కక్ష పెట్టినట్టున్నారు ఇలా మీద. బట్ నిజంగా నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగా. మీరు లవ్ స్టోరీ తీసిన తర్వాత ఒక టైటిల్ అది చూసాను కదా, ఇఫ్ వన్స్ మనం లవ్ చేయడం డిసైడ్ అయితే ఖచ్చితంగా యుద్ధం చేయాలి. సేమ్ థింగ్ పాస్ట్ 2-3 months నుంచి నేను అక్కడే ఆగిపోయా. సీరియస్ గా ఇంకా సీరియస్ రిలేషన్షిప్స్ ఉన్నాయా, మన పేరెంట్స్ రిలేషన్షిప్స్ ఇప్పటికీ ఉన్నాయా? లైక్ వాళ్ళకి గొడవ అయితే ఒక 1 hour మ్యాక్స్ 1 hour లేదా 1 day అట్లీస్ట్ 1 week తర్వాత వాళ్ళు గొడవని సార్ట్ అవుట్ కూడా చేసుకోరు. కాఫీ పెట్టు, టీ పెట్టు, అయిపోయింది, చాలా సింపుల్ గా మాట్లాడేసుకుంటారు. కానీ ఇక్కడ ఇప్పుడున్న రిలేషన్షిప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఎందుకు చేసావని చెప్పి 1 day, 2 days, 1 week, 1 month విడిపోయేంత సిచ్యువేషన్స్ వెళ్తున్నాయి కదా. ఈ టైంలో మీరు ఆ టైటిల్ వేసారు చూసారా, ఇట్ హిట్స్ మీ. సో అందుకే నేను అడిగా. అట్లాంటి సినిమాస్ వేసేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్ డెఫినెట్ గా చూడాల్సిన సినిమాస్ వేసేవాళ్ళం. అంత ఆలోచించకూడదు అప్పట్లో, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు. ఇంకా అలాంటి ప్రేమలు ఉన్నాయా ఆలోచిస్తున్నప్పుడే మీరు ఒక డౌట్ క్రియేట్ చేసేసుకుంటున్నారు మీకంటూనే. లవ్, ఐ బిలీవ్ లవ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఆన్ దిస్ ఎర్త్. నన్ను అడిగితే ఎవ్రీ హ్యూమన్స్ పర్పస్ ఇస్ టు లవ్. యూ షుడ్ లవ్, యూ షుడ్ బీ లవ్డ్. నాకు ప్రేమించడం, ప్రేమించబడడం చాలా ఇష్టం. దానికి ట్యాగ్స్ పెడుతున్నారు. అబ్బాయిల్ని ప్రేమించినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తున్నారు, అమ్మాయిల్ని ప్రేమించినప్పుడు ఇంకేవో చూస్తున్నారు. ఇవన్నీ కాదు. ప్రేమ అంటేనే ఏది చూడకుండా ప్రేమించేదే ప్రేమ. ప్రాక్టికల్ రియాలిటీ ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ రియల్. అంటే మీరు నలుగురితో తిరుగుతున్నారు కదా అని అందరూ అలాగే తిరుగుతున్నారు అనుకోకూడదు. ఎగ్జాక్ట్లీ. నేను ఐ డోంట్ నో, నేనైతే ఎప్పుడు అసలు హౌ డు ఐ సే, చెప్పకపోవడమే మంచిది. ఈ థాట్ ఏదైతే ఉంది కదా, నాకు ఈ థాట్ అర్థం కాదు బేసిక్ గా. మేబీ నేను అంటే ముందు ఎవరి కాళ్ళు సరిగ్గా ఉంటాం మొదలు పెడితే సమాజం మనం సరిగ్గా ఉండాలి. ఫస్ట్ మనకు సరిగ్గా ఉండేవాడు దొరుకుతారు. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ ఉలోజార్ బిర్యానీ అండ్ యువర్ టైం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెషన్. థ్యాంక్ యూ. సో చాలా బాగుండాలి, చాలా మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎనీథింగ్ ఎల్స్? నీ వల్ల నా చీట్ డే అయిపోయింది. కాదు, ఆఫ్టర్ ఫుడ్ తర్వాత తినాలి. తినాలి, మంచిది, హెల్త్ కి చాలా. ఇంకొకసారి అడిగారంటే తినేస్తా, ప్లీజ్ అడగకండి. లడ్డు తినండి. I'll eat bobbat. Yeah, I'll eat. Off the camera, I'll eat. I did innate. Thank you. So that's it, guys. This is Arjun Mahi signing off. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.